ఈ 1,60,000 కోట్లు అంటే సంపద ఏంటంటే 1,60,000 కోట్ల రూపాయలు సంపద సృష్టిస్తామని చెప్పి 1,60,000 కోట్ల రూపాయలు అప్పు సృష్టించినటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏం చెప్తారు, P4 అంట. ఏంటయా P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంట. P4 అని పెద్ద ఒక 10 కోట్లో 15 కోట్లో ఖర్చు పెట్టి పెద్ద పండగ చేశారు. బస్సులు పెట్టి జనాల్ని పోగేసుకొచ్చారు. అమరావతిలో జనం పారిపోతుంటే ఈ ఊకదంపుడు ఉపన్యాసానికి ఆయన మాట్లాడే మాటలకి భరించలేక చెవులోంచి రక్తం కారే పరిస్థితుల్లో జనం పారిపోతుంటే ఇదే మరి ఈ పేదవాళ్ళకి బుద్ధి ఉండదు. నేను మీకోసం మీటింగ్ పెడితే మీరు వెళ్ళిపోతారా? మీ కుటుంబాలని మిమ్మల్ని మీ పేదవాళ్ళని బాగు చేయడానికి వచ్చినాడు ఇక్కడే కూర్చుని ఉన్నాడు, మీరు పోతారా అని చెప్పి ఆయన తిట్టాడు. ఏంటయ్యా P4 ఎవడు అంటే డబ్బున్నాడంట పేదవాడిని దత్తత తీసుకుంటా అంట. ఈయన మధ్యలో వీళ్ళ ప్రభుత్వం సంధానం చేస్తుందంట. ఆ మీటింగ్ అయిపోయింది. ఆ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేస్తున్నటువంటి ప్రతి వాళ్ళని తీసుకొచ్చారు, డబ్బున్న కాంట్రాక్టర్లందరినీ. ఎవరికాళ్ళు స్పీచ్లు చెప్పారు, అందరూ పోయారు. జనం అసలు ముందే పోయారు, స్పీచ్ల కన్నా ముందే వెళ్ళిపోయారు. తీరా ఏంటయ్యా అంటే హైదరాబాద్లో సాయంత్రం పార్టీల్లో నువ్వు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి దత్తత తీసుకున్నా అని చెప్పావు కదా, నాలాంటి వాడు ఉంటారు కదా కొంటిగా, ఏంటి దత్తత తీసుకొచ్చావా ఏంటి, ఎవరి జీవితాలు దత్తత తీసుకుని ఎవరిని బాగు చేసావని అడుగుతుంటే మేము ఆల్రెడీ ఈ పార్టీకి ఎలక్షన్ కాడి నుంచే నారా చంద్రబాబు నాయుడిని, లోకేష్ నాయుడిని, పవన్ కళ్యాణ్ ముగ్గురిని దత్తత తీసుకున్నాం, ఇంకెవరిని దత్తత తీసుకుంటాం, వీళ్ళని తీసుకున్నాం లేదు దత్తత అని చెప్పి వాళ్ళు సాయంత్రం పార్టీలో సరదాగా చెప్తున్నారు. ఈ మీటింగ్లకు వచ్చిన వాళ్ళందరూ ఎవరినైనా మీటింగ్లకు వచ్చిన కాంట్రాక్టర్లందరూ ఎవరిని దత్తత తీసుకున్నారంటే నారా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ నాయుడిని దత్తత తీసుకున్నారు తప్పితే ఏ పేదవాడిని తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,48,00,000 కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువనుంటే వీళ్ళంట 19,15,000 కుటుంబాలని అర్హత ఉందని చెప్పి వీళ్ళు తేల్చారు. దాంట్లో 62,970 మందిని ఈసారి దత్తత తీసుకుంటున్నామని చెప్పారు. ఎవరిని దత్తత తీసుకున్నారు, ఎవడు జీవితాన్ని ఉద్ధరించారంటే ఆ మీటింగ్కి వచ్చిన డబ్బున్న వాళ్ళందరూ కూడా వీళ్ళ ముగ్గురిని దత్తత తీసుకున్నాం, చాలేవయ్యా ముందు వీళ్ళని బాగు చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది వీళ్ళ P4 కార్యక్రమం.